ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జయంతి, మురళి, సౌందర్య ఎవరేం చెప్పినా వినకుండా మొండిగా ప్రవర్తించింది, నేను నిరకించింది. జరిగిన విషయం చెప్పి ఆనందికి నిజం తెలిసేలా చేద్దామని ఆనంది దగ్గరికి వెళితే, ఏం చెప్తున్నావు అక్క? ఆనందికి నిజం చెప్పేశావా? నిజం చెప్దామనుకున్నాను, వెళ్ళాను కూడా. కానీ ఆనంది నా మాట వినకుండా కోపంగా వెళ్ళిపోయింది. వద్దక్క, నువ్వెవరికి ఈ సంగతి చెప్పొద్దు. నువ్వు నా కోసం, నా బిడ్డ కోసం ఎంతగానో కష్టపడుతున్నావు. నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను అశ్విన్. ఏ పరిస్థితుల్లో కూడా నేను నిజం చెప్పకపోతే నాకన్నా దుర్మార్గురాలు ఎవరైనా ఉంటారా? అక్క, నేను చెప్పేది వినక్క. ఇప్పుడు నువ్వు నిజం చెప్పడం వల్ల ప్రయోజనం ఏం లేదు. ఒకవేళ నువ్వు చెప్పినా ఆ కరుణాకర్కి తెలుస్తుంది. నువ్వు డ్యూటీ టైంలో ఫోన్ మాట్లాడావని పనిలో నుంచి తీసేస్తారు. తర్వాత నీ బిడ్డ పరిస్థితి ఏంటి? లేదు అశ్విన్, నేను వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తాను. అది కాదక్క, నువ్వెంత చెప్పినా ఎవరు నమ్మరు. అలా నమ్మితే నీకు ఫోన్ తీసి ఇచ్చిన నన్ను కూడా పనిలో నుంచి తీసేస్తారు. మనం దేని గురించి కష్టపడ్డామో అవన్నీ ప్రయోజనం లేకుండా పోతాయి. చెప్పేది వినక్క. దేవుడా, నాకు మంచి చెయ్యబోయి నీకెలా జరిగింది? నా స్వార్థం కోసం నిన్ను బలి చేశాను. ఒక మంచి జరగాలంటే కొన్ని కష్టాలు పడాల్సిందే అక్క. పైన దేవుడున్నాడు, ఆయనే అన్నీ చూసుకుంటారు. నువ్వేం బాధపడకక్క.